ఫ్రెండ్స్ ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మనకి స్పెషల్గా రేసింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఒక కొత్త వేరియంట్ అయితే లాంచ్ అయితే చేశారు. మ్యాట్ బ్లాక్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ ఒక కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ కానీ అన్ని కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి సో కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అపాచీ అని కనిపిస్తుంది. అలాగే రెడ్ కలర్ వీల్స్తో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో అలాగే నెక్స్ట్ దీనికి ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే సో మనకి టాప్లో మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ అనేవి మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే మనం ఫ్రంట్ డూమ్ మీద చూడొచ్చు. మనకి బ్లాక్ కలర్లో మనకి గ్లాసీ ఫినిషింగ్తో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఎల్ఈడికి ఇచ్చుంటే బాగుంది చెప్పి అనిపించింది. అలాగే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అయితే మాత్రం పర్సనల్గా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే డిఆర్ఎల్స్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. సో మడ్ గార్డ్ పైన కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ తో చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 70 నుంచి ట్యూబ్లెస్ అలవిస్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 270mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పెడల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల మనకి హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏబీఎస్ రింగ్ అయితే చూడొచ్చు. అలాగే డ్యూల్ పిస్టన్ క్యాలిబర్స్ మనకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే 159.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 8750 RPM దగ్గర 16 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసరికి 7000 RPM దగ్గర 14 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఈ బైక్ యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేస్తూ ఇంకొక రైడ్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా మనకి చూడడానికి చాలా స్ట్రాంగ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సెంటర్ స్టాండ్ కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా అయితే మనకి ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ లూప్ అంటే చైన్ క్లీన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చైన్ క్లీనింగ్ అనేది తప్పకుండా మీరు చేసుకోవాలి. అలాగే సారీ గడ్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సో మనకి స్ప్రింగ్ ఎయిడ్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. MIG అని చెప్పి పిలుస్తున్నారు. సో మోనో ట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి పిలుస్తారు అనమాట. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ లో ఉన్న టైర్ గురించి మాట్లాడుకుంటే 120/70 నుంచి ట్యూబ్లెస్ అలవిస్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 200mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి పెడల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి LED టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా యూనిక్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 138 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. 160cc సెగ్మెంట్ లో ఉన్న బైక్ 138 kgs వెయిట్ తో వస్తుందంటే ఖచ్చితంగా లైట్ వెయిట్ గానే ఉందని చెప్పొచ్చు. మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిన్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి స్ప్లింట్ గ్రాబ్ రైల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790mm అనేది సీట్ హైట్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. సో 790mm అంటే మీరు ఈజీగా షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో 5.3 5.4 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక ఈజీగా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 12 లీటర్ ట్యాంక్ అని మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ సరికి కంప్లీట్ గా 2.5 లీటర్ గా ఉండడం అయితే జరుగుతుంది. సో ట్యాంక్ పైన మనకు చూడొచ్చు రేసింగ్ ఎడిషన్ చెప్పేసి మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే రేసింగ్ సిన్స్ 1982 అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అలాగే E20 పెట్రోల్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి E20 స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అయితే 61 km/h అనేది కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ రియల్ టైమ్ లో మనం 45 నుంచి 50 km మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా డబుల్ క్రాడల్ సింక్రనైజ్ స్టిప్ ఫ్రేమ్ మనకి
దీంట్లో యూజ్ చేశారు. సో మనం హైవే మీద మంచి టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకి స్టెబిలిటీ మిస్ అవ్వకుండా మనకి ఈ చాసెస్ ఫ్రేమ్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. అలాగే దీనికి మనకి కంప్లీట్గా అల్యూమినియం క్లచ్ లివర్స్ కానీ బ్రేక్ లివర్స్ కానీ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. కొంచెం చూడడానికి ప్రీమియం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే హ్యాండిల్ బార్ వద్ద స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఎల్లో కలర్ మనకి ఇక్కడ డెడికేటెడ్గా పాసెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ కింద చూసుకుంటే మోడ్ అని ఒక బటన్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. రైడ్ మోడ్, అలాగే అర్బన్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మనం దాన్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి టీవీఎస్ లోగోతో మనకి చూడడానికి చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, అలాగే డిజిటల్ ఆర్పీ మీటర్ అయితే కనిపిస్తుంది, స్పీడోమీటర్ ఉంది, అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఇంకా మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయి. సో మనకి టీవీఎస్ వాళ్ళది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈ బైక్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ అపాచీ ఆర్టీఆర్ 160 2Vలో మొత్తం మనకి 5 వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటి బ్లాక్ ఎడిషన్ ఉంటుంది, అలాగే డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్, బ్లూటూత్ వేరియంట్, రేసింగ్ ఎడిషన్ అని చెప్పేసి మొత్తం 5 వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. సో బ్లాక్ ఎడిషన్ లో మనకి కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ కలర్ మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే రేసింగ్ ఎడిషన్ లో కంప్లీట్ గా ఈ మ్యాట్ బ్లాక్ కలర్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. ఇక మిగిలిన డ్రమ్, డిస్క్, బ్లూటూత్ వేరియంట్ లో మనకి కంప్లీట్ గా 5 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకటి మ్యాట్ బ్లూ, పీర్ల్ వైట్, గ్లాసీ బ్లాక్, టీ గ్రే, రేసింగ్ రెడ్, ఇలా మనకి 5 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీనికి ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత మనం ఈ బైక్ ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,30,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,65,000 నుంచి 68,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ అబో మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వేరీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంది. కాబట్టి సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అపాచీ ఆర్టీఆర్ 160 2Vలో రేసింగ్ ఎడిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ బైక్ని సూన్ మనం రైడ్కి అయితే తీసుకెళ్తాము. రైడ్కి తీసుకెళ్ళి ఈ బైక్లో ఉన్న పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని కూడా మనం కంప్లీట్గా 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద చాలా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.